ఆత్మకూరులో కాపు రెడ్డి సామాజిక వర్గాల శ్మశాన వాటికల పునః నిర్మాణం జరిగింది. వివరాలు వీక్షిద్దాం. ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఆత్మకూరు గ్రామంలో శ్మశాన వాటికల పునః నిర్మాణం జరిగింది. కాపు రెడ్డి సామాజిక వర్గానికి శ్మశాన వాటికలతో పాటుగా పద్మశాలి శ్మశాన వాటిక పునః నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నందం అబద్దయ్య మీడియాతో మాట్లాడుతూ, గతంలో ప్రజలు శ్మశాన వాటిక వైపు రావాలంటేనే భయపడేవారని అన్నారు. మరియు ఖననం చేయడానికి సరైన సౌకర్యాలు లేకపోవడం, ప్రజలు తమ పాదాలను కడుక్కోవడానికి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సహాయ సహకారంతో మంగళగిరి శ్మశాన వాటికలకు వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ప్రజలు ఉండటానికి దహన సంస్కారాల స్థలంలో గదులు నిర్మించడం నారా లోకేష్ అంకిత భావానికి నిదర్శనమని నందం అబద్దయ్య పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, కనికళ్ల చిరంజీవి, మండల పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మ సుకుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఆత్మకూరు గ్రామ పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు తాటి వెంకట్రావు, గ్రామ సెక్రటరీ శానం మాణిక్యాలరావు, గ్రామ ఉపాధ్యక్షులు జొన్నకోటి శ్రీనివాసరావు, బూత్ కన్వీనర్ మాన్యం సుబ్బారావు, తాటి గణేష్, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ తాత కోటయ్య గౌడ్, వేణుగోపాల స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ మోత్కూరి రవికుమార్, జనసేన గ్రామ అధ్యక్షులు కట్టా కృష్ణ, బూత్ కన్వీనర్ సోమరవతు శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు గ్రామంలో నుండి శ్మశాన వాటికల్ని మన ప్రియతమ యువనాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సొంత నిధులతో ఈ శ్మశాన వాటికల్ని మరి అభివృద్ధి చేయటం జరిగింది. ఈరోజు మరి కాపు రెడ్డి వర్గాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మూరు గ్రామంలోని ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు అందరూ కూడా కలిపి ఈ యొక్క శ్మశాన వాటికని ప్రారంభించుకోవడం, అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మరి ఇంకా 2 శ్మశాన వాటికల్ని ప్రారంభించుకోవాల్సిన వెంటనే అవి కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక నారా లోకేష్ గారు ఎన్నికల ముందు మరి మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న మాటకి కట్టుబడి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికల్ని మరి శరవేగంగా అభివృద్ధి చేస్తున్నట్టు చల్లండి చల్లేసేయండి చల్లండి విద్యాతత్వాయ స్వాహ ఓం హోం శివతత్వాయ స్వాహ పృథివ్యాః వేరో పృష్ఠఋషిః సుతలం చందః కూర్మో దేవత అనంతాసనాయ నమః విద్యాసనం విధాయ భూమే త్వయ దేవిత్వం పంచధారయమాం నిత్యం పవిత్రం కుర్యాజనాశినః గర్భాంధారయమాణః ప్రాముఖో వా दक्षिण दिग्भागे ईशान्य ईशान्य प्रदेशे कृष्णा कावेर्योः मध्यदेशे शिवालये शिवसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन विश्वावसु नाम संवत्सरे उत्तरायणे शिशिर देवाय स्त्रिगण्डाय कवर्धिनेन युक्तकेशाय सहस्राक्षाय सर्वन्वाणे च नमः गिरीशाय च श्रीकृष्णाय च नमः वीडुष्टमाय మీ చేతికి ఇస్తే మీరే కాదంతే ఏ అప్సు వర్షదేషు విశ్వా భువనాని తమస్సు శ్రేష్ఠిత్వన్వా విశ్వామయే సోమనసామి దేవస్య సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య కచ్చండి
అది కట్ అవ్వట్లేదు. కట్ చేయండి. మరి ఆత్మకూరు గ్రామంలోని కాపు రెడ్ల మరి శ్మశాన వాటికని మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సొంత నిధులతో ఇవాళ ఈ శ్మశాన వాటికని మరి అత్యంత సుందరంగా నిర్మించి ఇవాళ ప్రజలకు ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు ఇవాళ ఈ శ్మశాన వాటికని తీర్చిదిద్దారు. గత 50 సంవత్సరాల క్రితం మనం శ్మశాన వాటిలోకి వెళ్ళాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. కనీసం కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో గత 50 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కానీ ఇవాళ మన లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని మరి అనేకమైన కులాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల శ్మశాన వాటికల్ని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతో సుందరంగా రీఓపెనింగ్ జరగటం జరిగింది. మరి దీనికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి ఆయన సొంత నిధులతో మరి శ్మశానాల ఆధునీకరణ అనే ఒక వినాదంతో చాలా అద్భుతంగా చేయటం జరుగుతుంది. మన ఆత్మకూరు గ్రామంలో పద్మశాలి శ్మశాన వాటిక ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ముందు నాయుల శ్మశానం, రెడ్ల శ్మశానం, అలాగే గౌడ శ్మశానం, అలాగే బీసీ శ్మశానం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనకి ఈ సొంత నిధులతో నారా లోకేష్ గారు సొంత నిధులతో మన ఎలక్షన్ ముందు ఏ మాట చెప్పారో మన మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుతానన్నట్టుగా ఆయన అన్నమాట ఏ మాట తప్పలేదు. ఇక ముందు కూడా మన లోకేష్ గారికి ఎంతో మనం రుణపడి ఉంటాము. ఆయన మనం ఎల్లకాలం ఆయన్ని గుర్తించుకునేటట్లుగా ఈ శ్మశాన వాటికలు బాగు చేయటం అంటే ఎవరికి రాని ఆలోచన ఆయన గారికి తట్టింది. ఆయన నుండి 100 ఏళ్ళు చల్లగా 1000 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం కాపులో రెడ్ల శ్మశాన వాటిక, అట్లాగే గౌడ సంఘం, బీసీ సంఘం తరపున శ్మశాన వేదిక, అట్లాగే పద్మశాలి శ్మశాన వాటిక, ఈ 3 కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవం చాలా అందరికి కూడా ఊరందరికి కూడా పండగ దినంగా కనిపించింది. అదే కాకుండా ఎవరైనా పొలాలు వెళ్ళి వస్తా కానీ ఏదైనా పని మీద వస్తా శ్మశానాల దగ్గరకు రాగానే అటు పక్కకు తల తిప్పుకొని ముసుకేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇవాళ అలా కాకుండా ప్రతి శ్మశానంలో కూడా పండగ వాతావరణమును శివుడిని దర్శించుకొని కాసేపు పార్కులాగా కూర్చొని వెళ్ళే వాతావరణం కల్పించి ఒక దేవుడు ఒక దేవతలు తిరుగుతున్నారు వాళ్ళ శ్మశానంలో, దెయ్యాలు కాకుండా అని చెప్పని మన లోకేష్ గారు మన గ్రామాలకు కావాలని చెప్పి చేశారు. ఇదంతా చేసినందుకు గ్రామం తరపున, కూటమి తరపున, అన్ని పార్టీల తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.